Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. ఈసీ గురించి నా ఈసీ ఫ్యామిలీ గురించి ఏ రోజు నేను గొప్పగా చెప్పలేదు. కానీ ఇప్పుడు నేను గొప్పగా చెప్పాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే సో ఇక్కడ ఈ ఈసీ స్టార్ట్ చేసిన తర్వాత, ఇంత పెద్ద ప్రపంచాన్ని క్రియేట్ చేసిన తర్వాత ఎక్కడెక్కడి నుంచో ఆర్టిస్టులు వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో టెక్నీషియన్లు వస్తున్నారు. కొద్ది రోజులు ఉంటున్నారు, కొందరు వెళ్తున్నారు, కొందరు స్టాండర్డ్గా ఉంటున్నారు. రకరకాల మనస్తత్వాలు నేను చూస్తూనే ఉన్నాను. ఒకరిద్దరు కాదు, కొన్ని వేల మంది ఆర్టిస్టు టెక్నీషియన్లు నేను ఈసీలో చూస్తున్నాను. అయితే ఈ మధ్యకాలంలో కావచ్చు, ఈసీ మొదటి నుంచి కావచ్చు, వారణా సూర్యానికి అనే మనిషికి ఈ సినిమా ఫ్యామిలీనే అండగా ఉంది. ఎందుకంటే గండా అనే సినిమా స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎవరు ఏ సపోర్టు లేదు. పూర్తిగా నా ఈసీ ఫ్యామిలీ మెంబర్సే సపోర్ట్. ఆ ధైర్యంతో అందరం బాగుండాలి, ఒక కొత్త పద్ధతిలో మనం సినిమాలు చేస్తే ప్రొడ్యూసర్ అనేవాడు అవసరం ఉండదు, మనం కంటిన్యూగా సినిమాలు చేసుకోవచ్చు, ఎన్ని సినిమాలైనా చేసుకోవచ్చు, హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్ళచ్చు. అది అలవాటు చేయాలనే ప్రాసెస్లో జీరో బడ్జెట్ కాన్సెప్ట్ అనే ఒకటి క్రియేట్ చేసి, జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో గండా అనే సినిమాను స్టార్ట్ చేయడం జరిగింది. ఏ ధైర్యంతో స్టార్ట్ చేశానో నాకు ఇప్పటికీ తెలియదు. సో ఏదో మొండి ధైర్యంతో అలా మొదలెట్టేశాను. మొదలెట్టిన తర్వాత ఎన్నో అడ్డంకులు వచ్చాయి. 5 సంవత్సరాలు ఎన్నో అడ్డంకులు వచ్చాయి. ఆ అడ్డంకులన్నీ తోసుకొని దొబ్బుకొని ఆ సినిమాను కంప్లీట్ చేసి ఆ థియేటర్ వరకు తీసుకొచ్చాను అంటే అది కేవలం ఈసీ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ వల్లే. ఈరోజు మీకు చెప్తున్నాను, మీ సపోర్ట్ లేకపోతే నేను ఎక్కడున్నాను? గండా అనే సినిమా ఎక్కడుంది? అది కాన్సెప్ట్ విషయం కాసేపు పక్కకు పెడితే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమా చేయొచ్చు అని చెప్పగలిగాం. అది ఆ ఘనత మొత్తం, ఆ సక్సెస్ మొత్తం మీకే. అది మీరు లేకుండా అసలు గండా సినిమా అనేది లేదు. సో అది వన్స్ యూట్యూబ్లో నేను రిలీజ్ చేసిన తర్వాత నేను రిలీజ్ చేసి వదిలేసాను అంతే. దాన్ని మీరే మోసుకుంటే వెళ్ళారు. ఎంతమందికి షేర్ చేశారో తెలియదు. అది ఇప్పుడు 7 లక్షల పైచిలకు వ్యూస్ ఉన్నాయి దాంట్లో. 7 లక్షల మంది అసలు ఒక్కరికి కూడా షేర్ చేయకుండా అది 7 లక్షల మందికి వెళ్ళింది. సో అలా గండా సినిమాని చేశాను అంటే పూర్తిగా నా ఈసీ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్. ఎందుకు సపోర్ట్ తెలుసా? వాళ్ళు సో స్టార్టింగ్ స్టేజ్లో జీరో బడ్జెట్ కాన్సెప్ట్లు చేసే ప్రాసెస్లో రకరకాల అడ్డంకులు ఉంటాయి అని చెప్పాను. మనకు ఉమ్, ఒక కెమెరా తప్ప ఏమీ లేదు ఆ టైంలో. సో కెమెరా కూడా అప్పుడు నేను 5D Mark II అనుకుంటా. సో ఆ కెమెరా తప్ప మన చేతిలో ఏమీ లేదు. నేను కెమెరా తప్ప ఎవరు లేరు. అలా 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 ఆర్టిస్టులు టెక్నీషియన్లు వచ్చారు, ఒక నమ్మకంతో ట్రావెల్ అయ్యారు. నమ్మకాన్ని నేను నిలబెట్టాను. 5 సంవత్సరాల తర్వాత కూడా వదిలేయలేదు. ఇది మన వల్ల కాదులే అని చెప్పేసి వదిలేయలేదు. ఏదైతే మనం ఫస్ట్ కమిట్మెంట్లో ఉన్నామో అదే కమిట్మెంట్తోనే 5 సంవత్సరాల తర్వాత సినిమా కూడా రిలీజ్ చేయగలిగాం. అది కూడా పంజాగుట్ట పీవీఆర్లో సినిమా పడింది అంటే అంతకు మించిన సక్సెస్ ఇంకోటి ఉండదు. సో ఇలా వెళ్ళే ప్రాసెస్లో షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. పోస్ట్ ప్రొడక్షన్ చేసుకోవడానికి మనము జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో చేస్తున్నాం. సో స్టూడియోకి వెళ్ళే పరిస్థితి కాదు. మనకు మనం ఇండివిజువల్గా ప్లాన్ చేసుకోవడానికి సిస్టమ్ కావాలి. సో ఆ ప్రాసెస్లో ఎంత స్ట్రగుల్ అయ్యానో నాకు తెలుసు. కానీ మొండి ధైర్యంతో నేను వీడియోలు ప్రజెంట్ చేసుకుంటూ వచ్చాను. ఓపెన్ డొనేషన్స్ అనౌన్స్మెంట్ చేశాను. ఒకరు, ఇద్దరు, ముగ్గురు, 10 మంది అలా ఒక ప్రవాహంలా క్రియేట్ అయిపోయి ఈ సినిమాకు సెలయేరు సెలయేరు అని చెప్తుండగా ఒక సెలయేరులాగా తయారైపోయి సిస్టమ్ వచ్చింది. నేను ఇప్పటికీ గర్వంగా చెప్పగలను, 1,10,000 అనుకుంటాను సిస్టమ్. అది సిస్టమ్ ఈరోజు కూడా మీరు గుండు బాస్ కావచ్చు, బండ్లా కావచ్చు, ఆ రెండు అదే సిస్టంలో ఎడిట్ అయ్యాయి. అది ఎవరిచ్చింది? అది నా ఈ సినిమా ఫ్యామిలీ ఇచ్చింది. ఇంత గొప్పగా మనం ఎదుగుతూ ఉన్నాం. చేయి చేయి కలిస్తే నాకు తెలిసి ఏ సమస్య పెద్ద సమస్య కానే కాదు. పైగా ఈసీ ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు నాకు చెప్పుకుంటారు, అన్నయ్య నా పరిస్థితి ఇది, నా సిచ్యువేషన్ ఇది, ఏం చేయమంటారు అని చెప్పేసి. అది నిజంగా క్రిటికల్ సిచ్యువేషన్ అయితే బాహాటంగా నా నుంచి అప్డేట్ వచ్చేస్తుంది. ఇప్పుడు మా గ్లామర్ బాయ్కి ప్రాబ్లం వచ్చినట్లు ఈసీలో చెప్పలేము, ఎవరికైనా ప్రాబ్లం రావచ్చు. ఆర్టిస్టులుగా టెక్నీషియన్గా ట్రావెల్ అయ్యే ప్రాసెస్లో ఎవరికైనా కూడా మేజర్ ఫైనాన్షియల్ స్ట్రగుల్ రావచ్చు. అలా నిజంగా అది
నిజమైన స్ట్రగుల్ అని నాకు అనిపించింది అనుకోండి, మొహమాటం లేకుండా నేను అనౌన్స్మెంట్లు ఇస్తాను. నేను అనౌన్స్మెంట్ ఇచ్చాను అంటే అది చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఉండబట్టే ఆర్టిస్ట్కు టెక్నీషియన్కి నేను ఇస్తుంటాను. ఇప్పుడు గ్లామర్ బాయ్ ఉన్నారు, తనకు వెనక ముందు ఏ సపోర్ట్ లేదు, ఫ్యామిలీ సపోర్ట్ లేదు. ఇక్కడ నిలబడాలన్నా, హైదరాబాద్లో నిలబడాలన్నా కూడా ఫైనాన్షియల్గా తను తిరిగితే తప్ప తను సర్వైవ్ కాలేని పరిస్థితి. రెండు కాళ్ళు విరిగిపోయి నిజంగా స్కానింగ్లో పంపిస్తే నేనే షాక్ అయిపోయాను. బోన్స్ బ్రేక్ అయిపోయాయి. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్న మనిషికి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలనిపించింది. అందువల్లే నేను అనౌన్స్మెంట్ చేశాను. నేను అనౌన్స్మెంట్ చేయడం కూడా గొప్ప విషయం కాదు, కానీ మీరు సపోర్ట్ అవుతున్నారు చూడు. మొన్న రీసెంట్గా నేను గుండు బాస్కి ఓపెన్ డొనేషన్ పెట్టి మన రిలీజ్ వరకు మనం ప్లాన్ చేసుకోగలగాలి, మన సినిమాలు ఎక్కడ ఆగకూడదని నేను చెప్పేసి అనౌన్స్మెంట్ చేస్తే ఏకంగా 1,00,000కి పైచిలకు నాకు ఓపెన్ డొనేషన్ వచ్చింది. నేను చాలా హ్యాపీ, కంఫర్టబుల్గా నేను గుండు బాస్ని అంత పోస్ట్ ప్రొడక్షన్ అంతా చేయించేస్తున్నాను. 99% వరకు డబ్బింగ్ కంప్లీట్ అయిపోతుంది. త్వరలోనే నా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలుస్తాను. వీళ్ళు వాళ్ళని లేదా, మీకు ఎవరు వీలు విధి కుదిరితే అందరూ వచ్చేసేయండి. ఎందుకంటే ఫైనల్గా గ్రూప్ డబ్బింగ్ ఉంటుంది, మొత్తం అందరం కలుద్దాం. ఆ రోజు ఈసీనే భోజనాలు చూసుకుంటుంది, లంచ్ ఈసీనే చూసుకుంటుంది, ఎంతమంది వచ్చినా కూడా. సో కలర్ఫుల్గా కలుద్దాం, ఈ సినిమా ఫ్యామిలీ అంటే ఏంటో చూపిద్దాం. సో ఇలా మనం ట్రావెల్ అయ్యే ప్రాసెస్లో గుండు బాస్కి సపోర్ట్ అవుతున్నారు. నేను దాని తర్వాత బండ్లాకి ఓపెన్ డొనేషన్స్ మళ్ళీ ఇద్దాంలే ఆ సినిమా రిలీజ్కి అని చెప్పేసి అనుకున్నాను. కానీ అనుకోకుండా ఇలాంటి ఒక ఇబ్బందికర పరిస్థితి గ్లామర్ బాయ్కి వచ్చింది. అందువల్లే ఓపెన్ డొనేషన్స్ ఇవ్వడం జరిగింది, అనౌన్స్మెంట్. సో దానికి రెస్పాండ్ అవుతున్న ఫ్యామిలీ మెంబర్స్ ఎంతగా రెస్పాండ్ అవుతున్నారంటే, మా త్రినాథ్ ఉన్నాడు, మా ఈసీ ఫ్యామిలీ మెంబర్. తను గుండు బాస్కి 10,000 పంపించారు, ఇప్పుడు గ్లామర్ బాయ్కి 10,000 పంపించారు. నేను ఏం చెప్పాలి చెప్పండి? ఎక్కడైనా ఏ ప్లాట్ఫామ్లో అయినా సాధ్యమవుతుందా? నేను అందువల్ల గర్వంగా చెప్తున్నాను, నా ఈ సినిమా ఫ్యామిలీ నాకు సపోర్ట్. నేను సపోర్ట్ కాదు ఈసీకి, నాకే ఈసీ ఫ్యామిలీ సపోర్ట్ అవుతుంది. సో తన గ్లామర్ బాయ్కి ఇస్తే అది నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాంటి మనిషి ఒక ఇబ్బందుల్లో ఉన్నాడు అంటే అందరూ చేయగలుస్తూ ఎంతమంది సపోర్ట్ అవుతున్నారు తెలుసా? వరదలాగా వస్తూనే ఉన్నాయి, ఓపెన్ డొనేషన్స్ వస్తూనే ఉన్నాయి. సో గ్రేట్ థింగ్. ఇంకొక 8 days ఇది కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో ఎంత వస్తే అంత గ్లామర్ బాయ్ తీసుకొని కొంచెం జాగ్రత్తగా ఖర్చులు పెట్టుకొని మీరు బయటపడారనుకోండి, మరలా రెగ్యులర్గా మీ రెగ్యులర్ లైఫ్ ఉంటుంది. సో చూసుకొని జాగ్రత్త పడండి. ఎందుకంటే ఈసీ నుంచి నేను చేయగలిగే సపోర్టు ఇంకొక 8 days చేస్తాను కంటిన్యూ, ఎంతన్నా రావచ్చు అది. సో 8 days వరకు మీరు ప్లాన్ చేసుకుంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈరోజు డేట్ వచ్చేసి ఎంత డేట్, ఆ డేట్ నుంచి ఒక ఎండింగ్ ఎప్పుడు కూడా కంక్లూజన్ ఉంటుంది. ఓన్లీ మనం ఓపెన్ డొనేషన్స్ వదిలేసి ఇస్తున్నారు కదా అని చెప్పేసి అలా కంటిన్యూ చేయడం ఉండదు. ఖచ్చితంగా ఒక కంక్లూజన్ ఉంటుంది. ఈరోజు 15th డేటు. 15th అంటే 1 2 3 5 23rd వరకు ఓపెన్ డొనేషన్ ఉంటుంది. 23rd వరకు ఎంత వస్తుందో అంత ఓపెన్ డొనేషన్ గ్లామర్ బాయ్కి చెందుతుంది. ఆ వచ్చిన దాంట్లో జాగ్రత్తగా నువ్వు సేవ్ చేసుకునేసి బయటపడే మార్గాన్ని చూసుకో. ఎందుకంటే నా ఈసీ ఫ్యామిలీ సపోర్ట్ అవుతుంది కదా అని చెప్పేసి నేను నెల ఓపెన్ డొనేషన్ పెట్టను. వాళ్ళంటే నా గౌరవం, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ రెస్పెక్ట్ ప్రకారం ఏంటంటే ఒక పరిధి వరకు ఓపెన్ డొనేషన్స్ ప్లాన్ చేసి, సో నీకున్న కష్టాన్ని క్లియర్ చేసుకో, హ్యాపీగా సర్వైవ్ అవుతూ. రేపు పొద్దున గ్లామర్ బాయ్కి చెప్తున్నాను, రేపు పొద్దున ఇదే కష్టం ఇంకొక ఆర్టిస్టు టెక్నీషియన్కి వచ్చిందనుకో, ఇంతే బాహాటంగా నా ఫ్యామిలీ మెంబర్స్ని అడుగుతాను, మనకు కష్టం వచ్చింది గ్లామర్ బాయ్ సపోర్ట్ అవ్వాలి అని చెప్పేసి. మీరు కూడా మీ ఫైనాన్షియల్ కండిషన్ బట్టి ఎంతో కొంత వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. ఏంటంటే ఒక మనిషికి కష్టం వస్తే చేయగలిస్తే ఆ కష్టం పెద్ద కష్టం కానే కాదు, అందరం సపోర్ట్ అవుదాం. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా మనమే సపోర్ట్ అవుదాం. సో ఒక హెల్తీ ఫ్యామిలీ లాగా ఈసీ ఫ్యామిలీ ట్రావెల్ అవుతుంది. త్రినాథ్ ఒక 10,000 రూపీస్ పంపించారు. స్క్రీన్ షాట్ నేను నైట్ స్క్రీన్ షాట్ వచ్చింది, నేను అర్లీ మార్నింగ్ చూశాను, నేనే షాక్ అయ్యాను. త్రినాథ్, లవ్ యూ త్రినాథ్. మీరు ఏ కష్టం ఎవరికి వచ్చినా కూడా మీరు పెద్ద అమౌంట్లు పంపిస్తున్నారు. సో నాకు మా త్రినాథ్ లాంటి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారంటే చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాను నేను. అసలు నా ఈసీ ప్రాజెక్టులకి అసలు ఎక్కడ కష్టం రాదు. ఎందుకంటే మీరంతా ఉండగా మన సినిమాలకు ఎందుకు ప్రాబ్లం వస్తుంది? మనం అలా కంటిన్యూగా సినిమాలు చేసుకుంటూ వెళ్తూనే ఉంటాం. సో ఈసీ ఫ్యామిలీ
నాకు సపోర్ట్ ఉన్నంత వరకు వారణాసి సూర్య అనేవాడు దూసుకొని వెళ్తూనే ఉంటాడు. కంటిన్యూగా ప్రాజెక్ట్ చేసుకుంటూ వెళ్దాం. సినిమా హిట్, ఫ్లాప్ సంబంధం లేకుండా మనం సినిమాలు చేసుకుంటూ వెళ్దాం. సో, దాని తర్వాత ఇంకొక పర్సన్ మన ఈసీ ఫ్యామిలీ మెంబరే ₹1000 పంపించారు. కూడా నేను డిస్కస్ చేయాలి. అన్నీ ఎప్పటికప్పుడు నోట్ చేసి పెడతాను. ఎవరు పంపిస్తున్నారు, ఏంటి అనేది. సో, గ్రేట్ థింగ్. నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక మనిషి కష్టం వస్తే ఎంత రెస్పాండ్ అవుతున్నారంటే అంతగా రెస్పాండ్ అవుతున్నారు. శివశంకర్ ₹1000 పంపించారు. ఇవి స్పెషల్ వీడియోస్ కూడా చేస్తాను. సో, ఎందుకో ఇది షార్ట్స్ రూపంలో నేను ప్రజెంట్ చేస్తాను. ఎందుకో స్పెషల్ వీడియో చేయాలనిపించింది. నిజంగా షాక్ అయ్యాను. లిటరల్లీ షాక్ అయిపోయాను. శ్రీనాథ్ ₹10,000 పంపగానే. అది గ్లామర్ బాయ్‌కి ఎంతో సపోర్ట్ అవుతుంది. తనకు ఎవరు లేరబ్బా! చాలా ఇబ్బంది పడుతున్నాడు. 2 కాళ్ళు బ్రేక్ అయిపోయి అలాంటి పరిస్థితిలో ఉంటే నా మనసు చిక్కు అనిపించింది. అందువల్లే అది ఏ టైం అనేది చూసుకోకుండా స్పెషల్ వీడియో ఇచ్చాను నేను. సో, గ్లామర్ బాయ్ జాగ్రత్తగా హెల్త్‌ని కాపాడుకో. వచ్చిన డబ్బుని ఇంకొక 23rd వరకు మీకు వచ్చే డబ్బుని జాగ్రత్తగా దాన్ని దాచిపెట్టుకునేసి జాగ్రత్తగా మీ ఖర్చులకు ఉపయోగించి మీరు వీలైనంత త్వరగా బయటపడడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? త్రినాథ్ అండ్ శివశంకర్, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ గైస్. సో, ప్రతి ఒక్కరికి మీరు సపోర్ట్ చేస్తున్న విధానం నన్ను కదిలిస్తోంది. అందువల్లే స్పెషల్ వీడియో ఇస్తున్నాను. థ్యాంక్ యూ. నా ఈ సినిమా ఫ్యామిలీ ఉన్నంత వరకు వారణాసి సూర్య సినిమా ఇండస్ట్రీలో దూసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉంటాడు. నా పేరు వారణాసి సూర్య @ఈజీ సినిమా. థ్యాంక్ యూ.